జగన్ అభ్యర్థుల మార్పులో పక్కా లెక్కలతోనే ఉన్నట్టు తెలుస్తోంది. కీలక నేతలకు సైతం సీఎం జగన్ ఎలాంటి ప్రత్యేక హామీలు ఇవ్వకుండానే స్థానాలు మార్చడమో లేక టికెట్ కట్ చేయడమో చేస్తున్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు బంధువులు వరసయ్యే వారిని కూడా గెలవరు అనుకుంటే పక్కన పెడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో జగన్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇదే సమయంలో అనూహ్యంగా కొత్త ముఖాలకు అవకాశం ఇస్తున్నారు. ఇవి కేవలం మార్పులు చేర్పులుగానే చూడటానికి వీల్లేదు. ఇది జగన్ వ్యూహం అని చెప్పొచ్చు. దీని వెనుక ప్రజలను మరోవైపు తిప్పుకునే లాజిక్ కూడా ఉంది. దీనిని అర్థం చేసుకోవడం, గ్రహించడంలోనూ టీడీపీ విఫలమవుతుంది. జగన్ ఏదో ఓటమి భయంతో ఇలా చేస్తున్నాడని భ్రమపడుతోంది. ఈ విషయంలో టీడీపీ ఏమరపాటుగా ఉంటే ముప్పు తెచ్చుకున్నట్టేనని చెప్పక తప్పదు. సిట్టింగ్లని మార్పు చేయడం అంత ఈజీ కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీలను పక్కన పెట్టడం సాహసోపేత నిర్ణయం లాంటి సాహసం చేయడానికి కేసీఆర్ లాంటి వారు కూడా వెనకపడరు. ఇక జగన్ మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను అనుకున్న దానికి బలంగా కట్టుబడి ఉన్నాడు. జగన్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే ప్రజానాడిని గట్టిగానే పసిగట్టి ఉంటారనేది కాదనలేని వాస్తవం. సహజంగానే ఉండే వ్యతిరేకతను జగన్ అంచనా వేసుకున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న టీడీపీకి సైతం ఇలాంటి పరిస్థితి ఎదురైంది. సిట్టింగులపై వ్యతిరేకత వచ్చింది. అయినా చంద్రబాబు మార్పుల జోలికి పోలేదు. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ సిట్టింగ్లను పక్కన పెట్టింది. కానీ చంద్రబాబు ఆ సాహసం చేయలేదు. తాము తప్పులు చేస్తే క్షమించాలని, తనను చూసి ఓటు వేయాలని విన్నవించుకున్నారు. కానీ బాబు విన్నపాలు ప్రజలు పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు కూడా చంద్రబాబు మార్పులకు పెద్దగా శ్రీకారం చుట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కనీసం వైసీపీ వ్యూహాలనైనా అధ్యయనం చేయాలి. రాజకీయ వ్యూహాలతో 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుని జగన్ మించిపోయారు. ఇప్పుడు గెలుపు దిశగా సరికొత్త వ్యూహాలతో జగన్ ముందుకు సాగుతున్నారు. అది అర్థం చేసుకోలేక బాబు బుక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి సుదీర్ఘ అనుభవం ఉన్న టీడీపీ సారథి ఎలా ముందుకు వెళ్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.